హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ 2027కి సంబంధించి రోడ్ మ్యాప్, టైం టేబుల్ ఎలా, ఏ బుక్స్ కొనుక్కోవాలి, మనం ఎలా చదవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నా. వీడియో చూడటానికన్నా ముందు తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. తెలుగు రాష్ట్రాల్లో మీకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఒక సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ అందిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు డెఫినెట్గా అయితే లభిస్తుంది. అలాగే నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, దానిలో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీకు చేరవేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, మనం జేఈ 2027 రోడ్ మ్యాప్ అంటే జేఈ మెయిన్ అవ్వచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు. కానీ చాలా మంది స్టూడెంట్స్కి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జేఈ మెయిన్ ప్రిపరేషన్ వేరు, అడ్వాన్స్ ప్రిపరేషన్ వేరు. ముందు మెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్స్ గురించి జనవరిలో జరగబోతుందంటే కేవలం ఇంకా 6 నెలలు మాత్రమే టైం ఉంది. అంటే 180 డేస్ మాత్రమే టైం ఉంది. నేను మొత్తం చదివేయాలి, మొత్తం అన్ని టాపిక్స్లో అద్భుతంగా చేయాలంటే అది సాధ్యపడేది కాదు. అతి కొద్ది మంది స్టూడెంట్స్కి మాత్రమే పాసిబుల్ అయ్యేది. మన టార్గెట్ 300/300 ఏమీ కాదు. కానీ మన 300/300కి టార్గెట్ చేస్తే అరౌండ్ 180 ప్లస్ వచ్చినా, 200 ప్లస్ వచ్చినా ఒక టాప్ 5 ఎన్ఐటీస్లో లేదా టాప్ 10 ఐఐటీస్లో మంచి బ్రాంచ్లో ఉంటాం. మంచి ప్యాకేజెస్ తోటి మన లైఫ్ అయితే హ్యాపీగా బిందాస్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో జేఈ మెయిన్ ప్రిపరేషన్ ఎలా అంటే, మనకున్న కొద్దిపాటి టైంలో బుక్స్ మొట్టమొదటగా ఏ బుక్స్ చదవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీ క్లాస్ టీచర్ చెప్పినటువంటి నోట్స్ని మీరు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. అది కాకుండా మిగతావి ఏం చేసినా సరే ముందు బేస్మెంట్ అనేది, బేస్ ఏదైతే ఫౌండేషన్ ఏదైతే అంటే మీ క్లాస్ టీచర్ నోట్స్. యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను కూడా క్లాస్కి వెళ్ళేటప్పుడు రకరకాల బుక్స్లో ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ చెప్తాం ఒకసారి. అంటే ఎలాంటి మోడల్స్ ఇవ్వచ్చు ఏంటి, ఇవన్నీ చేసిన తర్వాతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది. కానీ డైరెక్ట్గా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే ఎప్పుడు కూడా నష్టపోతారు. కాబట్టి మీ క్లాస్ టీచర్ నోట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం. ఒక్కసారి థియరీ చదవండి. క్లాస్లో టీచర్ ఏదైతే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశారో ఒక్కసారి ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు దాని మీద ఫోకస్ పెట్టండి. డెఫినెట్గా ఛాన్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత వీలైతే మీ కాలేజీకి సంబంధించిన మెటీరియల్ చేయండి, లేదా వేరే ఏదన్నా ఒక మెటీరియల్ తీసుకొని చేయండి. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్ చేయాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసి తీరవలసిందే. ప్రతి టాపిక్లోనూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తేనే మనం ముందుకెళ్ళగలం. ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంతలా చెప్తున్నాము అంటే, మన మెటీరియల్లో తెలుగు రాష్ట్రాలే కాదు ఇండియాలో దొరికే ఏ బుక్లో కూడాను ప్రీవియస్ ఇయర్ మోడల్ క్వశ్చన్స్ లాగా ఉన్న క్వశ్చన్స్. ఎందుకంటే 2-3 క్వశ్చన్స్ కలిపి కంబైన్ టుగెదర్ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది ఒక మోడల్. రెండోది ఏంటి అంటే, మన మెటీరియల్లో ఏ బుక్లో అయినా, అంటే అది బుక్స్ ఫాల్ట్ లేదా రాసిన వాళ్ళు ఫాల్ట్ అని కాదు, మనం ఎవరైనా ఒక మెటీరియల్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్ కొంతవరకే ఇస్తాం. కానీ జేఈ మెయిన్ ఎగ్జామ్లో ఏం జరుగుతుందంటే దాని ఎక్స్టెన్షన్ కూడా అడుగుతున్నారు. సపోజ్ ఆల్ఫా బీటా సర్కమ్ సెంటర్, అక్కడ వరకు ఆగట్లేదు వాడు. ఆల్ఫా బీటా బేస్ చేసుకొని ఇంకేదో క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేసి తీరాల్సిందే. ఈ 3 స్టెప్స్లో మీ క్లాస్ టీచర్ నోట్స్, ఏదన్నా ఒక మెటీరియల్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఒకవేళ ఏదైనా మెటీరియల్ స్కిప్ చేసినా సరే క్లాస్ టీచర్ నోట్స్ చూసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఆ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బుక్స్. అయితే బుక్స్ ఏ బుక్స్ కొనాలి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మార్కెట్లో దొరికి ఏ బుక్ అయినా తీసుకోండి, లేదా నేను రిఫర్ చేసే బుక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓస్వాల్ కంపెనీకి సంబంధించిన బుక్ ఉంటుంది. ఇందులో ఏంటి బెనిఫిట్ కూడా చెప్తాను మీకు నేను. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ప్రతి టాపిక్ సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు నేను. ప్రతి టాపిక్ ఇలా ఉంటే ఇక్కడ స్కానర్ కూడా ఇస్తారు. ఆ టాపిక్ సంబంధించిన థియరీ దీన్ని స్కాన్ చేసుకుంటే ఆ థియరీకి సంబంధించిన వీడియో వస్తుంది, హ్యాపీగా వినొచ్చు. తర్వాత సినాప్సిస్ ఉంటాయి, సినాప్సిస్ చూసుకోవచ్చు. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ థియరీ అంతా ఎవ్రీథింగ్ ఉంటుంది, సొల్యూషన్స్ ఉంటాయి, అది చూసుకోవచ్చు. చక్కగా మీరు ప్రతి సబ్జెక్ట్లో కూడాను ఇలా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా 3 బ్రహ్మాండ జేఈ మెయిన్ క్వశ్చన్స్ 2026 క్వశ్చన్స్ హ్యాపీగా మీరు చక్కగా ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది. సొల్యూషన్స్ కూడా ఉంటాయి, చక్కగా చూసుకోవచ్చు. స్టూడెంట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఉంటాయి, ఇది చూసుకోండి. లేదా మీరు మార్కెట్లో దొరికే ఏ బుక్ తీసుకున్నా పర్వాలేదు. సో కమింగ్ టు ద పాయింట్, మనం రోడ్ మ్యాప్లకు సంబంధించి నెక్స్ట్ బుక్స్ సంగతి అయిపోయిన తర్వాత ప్లానింగ్ ఏంటి? ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో దాని ఎగ్జిక్యూషన్ కూడా అంత ఇంపార్టెంట్. ప్లాన్లు అందరూ వేసేస్తారు, ఉదయం నుంచి ఇలా చదివేద్దాం, ఇలా చదివేద్దాం, అలా చదివేద్దాం అంటారు. కానీ దాని ఎడ్యుకేషన్ ఒక రోజు పార్టిసిపేట్ చేసేసరికి 2వ రోజు నుంచి కథం. సో స్టూడెంట్స్ ప్లాన్ చేసుకునేటప్పుడే ఓవర్గా ప్లాన్ చేయకుండా రియాలిటీలో, అంటే నాకు యావరేజ్ మీద ఒక 160-170 మార్కులు వస్తున్నాయి, నేను 200 వరకు రీచ్ అవ్వగలను, ఇది రియాలిటీ. లేదు ఇప్పుడు 100 మార్క్స్ వస్తున్నాయి,
140, 150 తెచ్చుకోవటం అనేది రియాలిటీ. ఆ 150 తగ్గకుండా తెచ్చుకోవడం కోసం ఏ టాపిక్స్ చదవాలి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో 3 సబ్జెక్ట్స్లోనూ సెకండ్ ఇయర్ టాపిక్స్ చదువుకోగలిగితే మీకు మంచిగా స్కోర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ని మీరు అందులో ఇంక్లూడ్ చేయగలిగితే టాపిక్ మన జేఈ మెయిన్ ఎగ్జామ్లో మోర్ దాన్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ నుంచే వస్తున్నాయి. కాబట్టి మీరు సెకండ్ ఇయర్ క్వశ్చన్స్ మీద ప్రిపరేషన్లో పెట్టుకోండి. అది బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్తో పాటు జేఈ మెయిన్ 2 సైమల్టేనియస్గా ఉపయోగపడేది అంటే సెకండ్ ఇయర్ సిలబస్ని నమ్ముకోండి. అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లాన్ చేసుకునేటప్పుడు మొత్తం సిలబస్ చదివేద్దాం అనే కన్నా 60% సిలబస్ చదువుదాం. ఆ 60% సిలబస్ని 100% డెప్త్గా చదువుదాం అనేటువంటి ఆలోచన అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అది ప్లానింగ్కి సంబంధించిన విషయం. ఇంకా టైం టేబుల్ కాలేజీలో అందరు కాలేజీలకు వెళ్తారు 8 to 6. ఇక మనకి ఈవినింగ్ 6:30, 7 వరకు కాలేజీలో సరిపోతాయి. కొన్ని కాలేజీలు 8 వరకు ఉండే పరిస్థితి కూడా ఉంది. కాలేజీలో ఉన్న టైంని కరెక్ట్గా ప్రాపర్గా యూటిలైజ్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు బెటర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాలేజీలో ఎప్పుడైతే ఇంటికెళ్ళి చదువుదాంలే అనుకుంటే ఇంటికి వచ్చేసరికి స్ట్రైన్ అయిపోతాం. ఇది రియాలిటీ, నమ్మాలి మీరు, నిజం, మీ అందరికీ తెలిసిందే. సో స్టూడెంట్స్ చేసే పని కాలేజీలో క్లాసు పర్ఫెక్ట్గా వింటాం, కాలేజీలో జరిగే ప్రతి స్టడీ అవర్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవటం. చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పులు కొన్ని ఉంటాయి. స్టడీ అవర్లో ఏంటంటే పెద్ద పెద్ద క్వశ్చన్లు పట్టుకొని కూర్చుంటారు. స్టడీ అవర్ గంటన్నర 2 గంటలు అయిపోతుంది. అందులో మహా అయితే 3-4 క్వశ్చన్లు కన్నా ఎక్కువ చేయరు. స్టూడెంట్స్ అలా కాకుండా మీ టైం టేబుల్లో కాలేజీ టైమింగ్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. కాలేజీలో కరెక్ట్గా టైంకి వెళ్ళటం, టైంకి రావటం, ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ రిలాక్స్ అయిన తర్వాత చదివే గంటన్నర 2 గంటల ఎక్స్ట్రా టైం ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని చదవటం. ఆ రోజు సిలబస్ చదువుకోవటం, వెయిటేజ్ ఉన్న సిలబస్ని థియరీ చదవకుండా జేఈ మెయిన్లో సాధించేస్తాం అనుకుంటే అమాయకత్వం. ఎవరైతే సినాప్సిస్ చదువుతున్నారో వాళ్ళకి ఉపయోగం ఏముండదు. థియరీ చదవాలి. థియరీ అంటే క్లాస్ టీచర్ నోట్స్ చదవాలి. అలా మీరు టైం టేబుల్ కనుక ప్లాన్ చేసుకుని తెల్లారుజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి 11 వరకు చదవాల్సిన పని లేదండి జేఈ మెయిన్ ర్యాంక్ కోసం. చదివిన కాసేపు మైండ్ పెట్టి కాన్సన్ట్రేషన్గా చదివితే ర్యాంక్ తెచ్చుకోవటం, 180 మార్క్స్ తెచ్చుకోవటం, 99% తెచ్చుకోవటం అనేది పెద్ద కష్టమేం కాదు. సో బుక్స్ తర్వాత ప్లానింగ్, ఆ ప్లానింగ్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా టైం టేబుల్ ప్రిపరేషన్ జాగ్రత్తగా చేసుకోండి. పర్ఫెక్ట్గా పక్కాగా మీరు జేఈ మెయిన్ ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే బుక్స్కి సంబంధించి మీకు అమెజాన్ లింక్, తర్వాత ఓస్వాల్ కంపెనీ వాళ్ళకి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, కావాలంటే బై చేసుకోండి. FUNNYSIR14 కోడ్ వాడుకుంటే మీకు 40% దాకా కన్సెషన్ రావచ్చు, చెక్ చేసుకోండి. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.